హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు చింతపులుసు చారు చేస్తున్నా చూడండి. స్వీట్ది చాలా బాగుంటుంది. బెల్లం వేసి చేస్తున్నా. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. చింతపులుసు చూడండి. ఇది చింతపండు నానబెట్టుకొని మంచిగా కడిగి గుజ్జు తీసి పెట్టుకున్నా. ఇందులో కావాల్సిన పదార్థాలండి: బెల్లము, కరివేపాకు, ఉల్లిగడ్డలండి, పచ్చిమిరపకాయలండి. 10-15 ఉంటాయి చూడండి పచ్చిమిరపకాయలు. కారాన్ని అయితేనే బాగుంటాయి. కొద్దిగంత పసుపు, ఎల్లిపాయలండి 4-5 ఎల్లిపాయలు కోసి పెట్టుకున్నా. నూనె అండి, సరిపడా నూనె వచ్చి జీలకర్ర ఆవాలండి. జీలకర్ర ఆవాలు, కొద్దిగంత జీలకర్ర ఆవాలు, ఉప్పు అండి, సరిపడా ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం పదండి. ఇప్పుడు చింతపులుసు తయారీ విధానం చూద్దామండి. ఇందులో కొద్దిగా నూనె పోసుకుందాము. గిన్నె వీటెక్కినాక కొద్దిగంత నూనె, చాలా బాగుంటుంది చూడండి చారు. చింతపులుసు చారు చాలా బాగుంటుంది. ఇందులోనే ఎల్లిపాయలండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, తొందరగా అవుతుంది. ఇందులోనే జీలకర్ర ఆవాలండి. ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తామండి. పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఎందుకు వేస్తున్నా అంటే కొద్దిగా మగ్గాలి కదండి, అందుకోరం పచ్చిమిరపకాయలు వేస్తున్నా ఫస్ట్లో. తొందరగా అవుతుంది చూడండి చారు, చాలా బాగుంటుంది. మనం చేస్తుంటేనే వాసన వస్తుంటుందండి, చాలా బాగుంటుంది. ఇందులోనే ఉల్లిగడ్డలండి, కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు అండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ రాయండి. కొద్దిగా మగ్గాలండి. ఇది ఇలా కాలు చూడండి, మగ్గింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగంత కరివేపాకండి. ఫస్ట్లోనే వేస్తే కొంచెం బాగుండదండి కరివేపాకు, అందుకొరకే ఇప్పుడు వేసిన కరివేపాకు. ఇప్పుడు చింతపులుసు పోతామండి. పిసికి పెట్టుకున్న చింతపులుసు పోతాము. అండి
ఇందులోనే బెల్లం అండి. కొద్దిగంత ఉప్పు, ఈ చారు మొత్తం మరలాలండి. చారు ఇట్లా మరలాలి చూడండి. కొంచెంసేపు ఇట్లా మరల పెట్టుకోవాలి బాగా. అయిపోయింది చూడండి. చాలా బాగుంటుంది చూడండి. చారు వేరే గిన్నెలో పోసుకున్నామండి. ఈ చారు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి చాలా థ్యాంక్స్ అండి. కొత్త సబ్స్క్రైబర్, పాత సబ్స్క్రైబర్లకు అందరికి చాలా థ్యాంక్స్. బాయ్ అండి.